హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. పాకిస్తాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో రెండవసారి భయంకరమైన భూకంపం సంభవించింది. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా ప్రకంపనలు సంభవించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 10 నిమిషాల సమయంలో ఉత్తర పాకిస్తాన్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. రోడ్లపై కూర్చొని ఖురాన్ పఠించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ రాష్ట్రాలలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 5.4గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 102 కిలోమీటర్ల లోతులు కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని పేషావర్, స్వాట్, మాలాఖండ్, నౌషేరా, చార్ సద్దా, కరక్, ధిర్, మర్దాన్, మహ్మంద్, షంగ్లా, హంగు, స్వాభి, హరిపూర్, అబ్బొట్టాబాద్ ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, అటోక్, టక్సీలా, ముర్రి, సియాల్కోట్, గుజరాన్వాలా, గుజరాత్, షేక్పురా, ఫిరోజ్వాలా, మురిడ్కే జిల్లాలలోనూ భూ ప్రకంపనలు వ్యాప్తి చెందినట్లు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అలాగే భూ ప్రకంపనలు పాకిస్తాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్లుగా తెలిపింది. ఇక శనివారం అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాలకు పాకిస్తాన్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.8 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది అని ఎన్సిఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. భూకంప ప్రకంపనలు చాలా బలంగా ఉండడంతో ప్రజలు నిద్రలో నుంచి మేలుకొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు చెందిన అరే న్యూస్ శనివారం కూడా బలమైన భూకంపం సంభవించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలు పైన 5.4గా నమోదైందని పేర్కొంది. భూకంప ప్రకంపనలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, ఇస్లామాబాద్లో కూడా కనిపించాయి. ఈ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనను సృష్టించాయి. అయితే ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు లేవు. భూకంపాలకు ప్రపంచంలో అత్యంత చురుకైన దేశాలలో పాకిస్తాన్ ఒకటి. పాకిస్తాన్లో అనేక ప్రధాన లోపాలు ఉన్నాయి. దీని కారణంగా ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. మరోవైపు పాకిస్తాన్ 2 భారీ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే సరిహద్దు వద్ద ఉంది. అవి ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్. సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున భారత ఫలకం ఉత్తరం వైపు కదులుతూ యురేషియన్ ఫలకాన్ని ఢీకొంటుంది. ఈ కదలికే హిమాలయాలను సృష్టించిన శక్తి ఈ ప్రాంతం అంతటా భూకంపాలను కొనసాగిస్తోంది. ఇలా భారత ఫలకం, యురేషియన్ ఫలకం ఢీకొనడం వలన భూమి పొరలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది చివరికి భూకంప రూపంలో కనిపిస్తోంది. ఉత్తర పాకిస్తాన్, ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బల్టిస్తాన్, బలూచిస్తాన్ వంటి ప్రాంతాలు భూకంపం ఎక్కువగా వచ్చే జోన్లో ఉన్నాయి. పాకిస్తాన్ కొన్ని ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ చమన్ ఫాల్ట్ అంటే పశ్చిమ పాకిస్తాన్, ప్రైమరీ కారాకోరం థ్రస్ట్, ప్రైమరీ మాంటిల్ థ్రస్ట్, సాల్ట్ రేంజ్ థ్రస్ట్, రియాసీ, బాలాకోట్ బాగ్ ఫాల్ట్లు అంటే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వంటి ప్రధాన ఫాల్ట్ లైన్లతో నిండి ఉంది. ఈ లోపాలు ఆ ప్రాంతంలో ఏర్పడే టెక్టోనిక్ ఒత్తిడికి పీడన కవటాల వంటివి. అవి జారిపోయినప్పుడు లేదా చీలిపోయినప్పుడు భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.